నమస్కారం. పద్మపురాణం లాంటి పవిత్ర గ్రంథాల్లో చెప్పబడిన మే 13, 2026న రాబోతున్న అత్యంత శక్తివంతమైన అపర ఏకాదశి గురించి ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలు తరచుగా తెలుసుకోవాలంటే కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడున్న ఈ అద్భుతమైన కొటేషన్ ఒక్కసారి గమనించండి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఏకాదశిని ఒక పదునైన గొడ్డలితో పోల్చారు. అవును, గొడ్డలే. గత జన్మల పాపాలు, కర్మరుణాలు అనే దట్టమైన అడవిని నరికేసే పదునైన గొడ్డలి అని స్వయంగా ఆయనే చెప్పారు. వినడానికే ఎంతో శక్తివంతంగా అనిపిస్తోంది కదూ. అసలు ఈ ఉపవాసం జీవితాలను ఎంతలా మార్చేస్తోందో ఈ ఒక్క మాటతో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఈరోజు మనం చర్చించుకోబోయే ముఖ్యమైన అంశాలు: అపర ఏకాదశి ప్రాముఖ్యత, మహిధ్వజ రాజు కథ, శక్తివంతమైన మంత్రాలు, పూజా విధానం మరియు చివరగా ఉపవాస నియమాలు, నిషేధాలు. మొదటి అంశం: అపర ఏకాదశి ప్రాముఖ్యత. జ్యేష్ఠమాసంలో వచ్చే ఈ రోజు క్యాలెండర్లో కేవలం ఒక మామూలు తేదీ మాత్రమే కాదు సుమా, దైవిక అనుగ్రహాన్ని పొందడానికి ఇదొక అరుదైన అవకాశం. అపర అనే సంస్కృత పదానికి అర్థం అపరిమితమైన లేదా అనంతమైనయని. అంటే ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల లభించే ఆశీర్వాదాలు, పుణ్యఫలాలకు అస్సలు హద్దులే ఉండవన్నమాట. ఈ ఒక్క పదంలోనే ఈ ఏకాదశి యొక్క అస్సలు శక్తి దాగి ఉంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన సమయాల గురించి చూద్దాం. పంచాంగం ప్రకారం అపర ఏకాదశి మే 13, 2026 బుధవారం నాడు వస్తోంది. అయితే తిథి మే 12 మధ్యాహ్నం 2:52కు ప్రారంభమై మే 13 మధ్యాహ్నం 1:29కి ముగుస్తోంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం పారణ సమయం, అంటే ఉపవాసం విరమించే సమయం అన్నమాట. అది మే 14 ఉదయం 5:40 నుండి 8:21 వరకు ఉంది. ఈ సమయాలను బట్టి ఉపవాసానికి సరైన ప్రణాళిక చేసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఈ ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది భారీ కర్మరుణాలను, మనసులో ఉండే అపరాధ భావాలను పూర్తిగా నాశనం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, వేలాది గోవులను దానం చేయటం వల్ల ఎంత పుణ్యమొస్తుందో అంతకు మించిన అపరిమితమైన పుణ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు, దీన్ని అచల ఏకాదశి అని కూడా అంటారు. అంటే వృత్తిపరమైన అడ్డంకులను తొలగించి స్థిరమైన సంపదను ప్రసాదిస్తుంది. భయాల నుండి ఆత్మకు విముక్తి కలిగించి మనసును శుద్ధి చేసి నేరుగా మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. ఆధ్యాత్మికంగానూ ప్రాపంచికంగానూ కూడా ఇది ఎంతో గొప్ప వరం. ఇక రెండవ అంశం మహిధ్వజరాజు కథ. పద్మపురాణంలో చెప్పబడిన ఒక ఆసక్తికరమైన, శక్తివంతమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహిధ్వజుడు అనే రాజు తన రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు. కాని అతని స్వంత తమ్ముడు వజ్రధ్వజుడు అసూయతో అన్నను దారుణంగా చంపి ఒక రావి చెట్టు కింద పాతిపెడతాడు. ఆ అకాల మరణం వల్ల పాపం ఆ రాజు ఆత్మ ప్రేతమై, అంటే దెయ్యంలా మారిపోయి ఆ చెట్టు దగ్గరే బందీ అయిపోయి అటుగా వెళ్లేవారిని భయపెడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడు ధౌమ్య మహర్షి అనే గొప్ప జ్ఞాని ఆ మార్గంగుండా వెళ్తూ ఆ రాజు పరిస్థితిని తన దివ్యదృష్టితో గ్రహిస్తాడు. ఇంకేముంది, వెంటనే ఆయన అపర ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించి ఆ పుణ్యఫలాన్ని మొత్తాన్ని ఆ రాజు ఆత్మకు బదిలీ చేస్తాడు. అంతే, ఆ క్షణమే ఆ రాజు ఆత్మకు విముక్తి లభించి మోక్షం పొంది నేరుగా విష్ణులోకానికి చేరుకుంటాడు. దైవకరుణ, నిస్వార్థ భక్తి ముందు ఏదీ నిలబడలేదని ఈ కథ మనకు అద్భుతంగా చెప్తోంది. మూడవ అంశం: పఠించాల్సిన శక్తివంతమైన మంత్రాలు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుతో అనుసంధానం చేసే అత్యంత శక్తివంతమైన మంత్రాల గురించి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా పఠించాల్సిన మంత్రాలలో మొదటిది అష్టాక్షర మంత్రం, ఓం నమో నారాయణాయ. ఇది భగవంతుణ్ణి చేరుకోవడానికి అత్యంత సులభమైన ప్రత్యక్ష మార్గం. దీన్ని తులసీమాల పట్టుకుని 108 సార్లు జపించడం ఎంతో శ్రేయస్కరం. రెండవది ద్వాదశాక్షర మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ. అలాగే శ్రీ విష్ణు సహస్రనామం పఠించడం ఎంతో మంచిది. ఇకపోతే ఆదిత్య హృదయం స్తోత్రం చదవడం వల్ల ఉపవాస శక్తి మరింత రెట్టింపవుతుంది. ఈ మంత్రాలను జపించేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి కూర్చుంటే ఏకాగ్రత అద్భుతంగా కుదురుతుంది. నాలుగవ అంశం: ఏకాదశి పూజా విధానం. పూజా విధానం గురించి మాట్లాడుకుంటే ఈ దశలను జాగ్రత్తగా గమనించాలి. మొదటగా
సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఆ తరువాత దేవుని ముందు నిలబడి పేరు, కోరిక మనసులో తలచుకుంటూ ఉపవాసం ఉంటున్నట్లు సంకల్పం తీసుకోవాలి. పూజామందిరంలో స్వామివారి ప్రతిమను తూర్పువైపుకు ఉంచి పసుపు రంగు పూలు, చందనం, తులసి ఆకులతో పూజించాలి. రోజంతా ప్రార్థనలు, మంత్రజపాలతో గడపడం చాలా ముఖ్యం. సాయంత్రం వేళ ఒక రావిచెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆత్మలకు ఎంతో శాంతి లభిస్తుంది. ఆ తరువాత వ్రతకథను చదవడం లేదా వినడం చెయ్యాలి. ఇక రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేసి మరుసటి రోజు ఉదయం దానధర్మాలు చేసిన తరువాతే పారణ చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఇదే సరైన విధానం. 5వ అంశం ఉపవాస నియమాలు మరియు నిషేధాలు. ఉపవాసం ఉండటమంటే కేవలం అన్నం మానేయటం మాత్రమే కాదు సుమా. ఉపవాస పవిత్రతను కాపాడుకోవడానికి కొన్ని నియమాలను చాలా కఠినంగా పాటించాలి. ఇక్కడ అనుమతించబడినవి, నిషేధించబడినవి స్పష్టంగా చూద్దాం. పండ్లు, పాలు, పెరుగు, నెయ్యి, బంగాళాదుంపలు, చిలగడదుంపలు, అలాగే సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ లాంటివి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం, గోధుమలు లాంటి ధాన్యాలు, పప్పులు, ఉల్లిపాయ, వెల్లుల్లి, అలాగే రోజూ వాడే సాధారణ ఉప్పును మాత్రం పూర్తిగా మానుకోవాలి. ఈ ఆహార నియమాల విషయంలో అస్సలు రాజీ పడకూడదు. ఆహార నియమాలే కాకుండా మరికొన్ని అతి ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి. శారీరక సామర్థ్యాన్ని బట్టి నిర్జల, జలాహార, క్షీరభోజి లేదా ఫలహారీ ఉపవాసాన్ని ఎంచుకోవచ్చు. అయితే ఈ పవిత్రమైన రోజున తలకు నూనె అస్సలు రాసుకోకూడదు. పగటిపూట నిద్రపోకుండా ఉంటేనే మనసు ఎంతో చురుకుగా ఉంటుంది. పొగాకు, మద్యం లాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. అంతేకాదు, శారీరక శుద్ధితో పాటు మానసిక శుద్ధి కూడా అంతే అవసరం కదా. అందుకే అబద్ధాలు చెప్పకూడదు, వాదనలకు దిగకూడదు, కఠినమైన మాటలు అస్సలు మాట్లాడకూడదు. దానధర్మాలు చేయడం, భక్తిపాటలు వినడం, శాస్త్రాలు చదవడంపైనే మనసును లగ్నం చేయాలి. ఇక ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. ఒక్కసారి ఈ ప్రశ్నవైపు మనసు మళ్లిద్దాం. రాబోయే ఈ అపర ఏకాదశి ద్వారా గత తప్పులను లేదా అడ్డంకులను తొలగించుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం కదా. ఆ పదునైన గొడ్డలిలాంటి దైవ కరుణ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. మే 13న ఈ అపర ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణ భక్తిశ్రద్ధలతో ఆచరించి ఆ అనంతమైన ఆశీర్వాదాలను పొందుతామని ఆశిద్దాం. పవిత్ర గ్రంథాల ఆధారంగా చేసే ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన విశ్లేషణల కోసం కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజనా సుఖినో భవంతు. నమస్తే.